తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కదా! చాలామంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అండ్ అసలు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకుంటారండి? హెచ్ఎల్‌సి హెల్ప్‌లైన్ సెంటర్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని టైమ్ స్లాట్‌ని బుక్ చేసుకోవడం కోసం కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అసలు ఇక్కడ చేయకూడని తప్పులు చాలామంది చేస్తున్నారు. ఆ తప్పులేంటి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ. ఓకేనా? ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం ఎగ్జామ్‌కి పెట్టినప్పుడు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. అది గతంలో ఫిట్ చేయవండి. కానీ ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ గతంలో ఏదైతే వాడారో ఆ నంబర్ వాడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మొబైల్ నంబర్ ఎట్టి పరిస్థితిలోని చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. చాలామంది కామెంట్ కూడా చేశారు. మొబైల్ నంబర్ పొరపాటుగా మారిపోయిందండి. ఏం చేయాలి అంటే మీరు ఏవైతే మనకి హెల్ప్‌లైన్ నంబర్స్ ఉంటాయో వాటికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. ఎందుకు అంటే క్రెడెన్షియల్స్‌కి కావాలి అన్నా, ఓటీపీ కావాలి అన్నా మొబైల్ నంబర్‌కే వస్తుంది. ఇప్పుడు ఆర్ఓసీ తీసుకుంటున్నప్పుడు కూడా అక్కడ కూడా ఓటీపీ వస్తుంది. సో, ఓటీపీతో లింక్ అయ్యి ఉంది కాబట్టి మొబైల్ నంబర్ చేంజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకేనా? చాలామంది మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఎదురవుతుంది. కాబట్టి గతంలో ఏ మొబైల్ అయితే వాడారో మీ పర్సనల్ మొబైల్ నంబర్ లేదంటే మన పేరెంట్స్‌ది మాత్రమే వాడండి. ఓకేనా? నెక్స్ట్ హెచ్ఎల్‌సి దగ్గర చేయకూడని తప్పులేంటో మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. ఓకేనా? మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఏవైతే డాక్యుమెంట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తామో వాటి ఆధారంగా మనకి స్కాలర్‌షిప్ ఇస్తారు. మీరు ఇంటర్ చదివినట్టు అన్నీ మన క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్లాట్ బుక్ చేసుకున్నారండి. వెల్ అండ్ గుడ్. హెల్ప్‌లైన్ సెంటర్‌ని కూడా బుక్ చేసుకున్నారు. ఓకేనా? ఎందుకు అంటే చాలామంది స్లాట్ బుకింగ్స్ దగ్గర కూడా చాలామంది ఏమంటున్నారంటే, నాకు దగ్గరగా ఉన్న స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయాయండి ఏరియాస్ అన్నీ అంటే, ఎవరైతే రిజిస్ట్రేషన్ తొందరగా చేసుకుంటారో వాళ్ళకి హెల్ప్‌లైన్ సెంటర్స్ అన్నీ బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ స్లాట్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి. టైమ్ స్లాట్స్ అన్నీ. కాబట్టి ఎంత రిజిస్ట్రేషన్ తొందరగా చేసుకుంటే అంత మంచిది. మనకి నిన్న ఒక్కరోజే 19వ తారీఖున రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వగానే 42,000 మంది ఇంచుమించుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ ఈరోజు, రేపు ఈ 28 వరకు అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్ప్‌లైన్ సెంటర్‌ని దగ్గరగా ఉన్నది లేకపోతే వెయిట్ చేయకూడదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అది మళ్ళీ రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నారు. వన్స్ బుక్ అయిపోయింది అంటే మీరు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ఏముందో చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలండి. ఓకేనా? మళ్ళీ మీకు ఏదైతే బుక్ అయిందో ఆ స్లాట్ ఏమి రీఓపెన్ అవ్వదు. కాబట్టి మీకు నెక్స్ట్ ఏంటి దగ్గర, అది కూడా బుక్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి దగ్గర, నెక్స్ట్ ఏంటి దగ్గర అని చూసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ టైమ్ స్లాట్స్ కూడా బుక్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు 25వ తారీఖున బుక్ చేసుకున్నారనుకోండి. ఆ రోజు డేట్స్ లేవు అంటే మళ్ళీ మీకేమి రీషెడ్యూల్ చేయరు. 26వ తారీఖున మీరు చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌ని మీరు బుక్ చేసుకోవాలి. ఓకే? క్లియర్ కదా? ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఖచ్చితంగా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేకుండా నెక్స్ట్ స్టెప్స్‌లో పార్టిసిపేట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా హెచ్ఎల్‌సిని బుక్ చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా చేసుకుంటే అంత బెస్ట్. సో, ఇప్పుడు చెయ్యకూడని 5 తప్పులు ఏంటి మాట్లాడతాను. స్క్రీన్‌షాట్ తీసుకోండి. డాక్యుమెంట్ డిజాస్టర్స్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోవడం. ఒరిజినల్స్ లేకపోతే ఆహ్, మీకు జిరాక్స్‌లు కూడా రావు కదా! జిరాక్స్‌లు ఉన్నాయా పోనీ? జిరాక్స్‌లు ఉంటే కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉందండి. అట్‌లీస్ట్ అది చూపిస్తే మనల్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడేంటంటే ఇక్కడ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆర్ఓసీ ఇస్తారు. ఆర్ఓసీ ఇస్తేనే అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకుంటేనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినట్టు. ఓకేనా? మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయంటే డైరెక్ట్ కాలేజ్‌కి వెళ్ళిపోతాయి. మనం కూడా కాలేజ్‌కి సర్టిఫికేట్స్ తీసుకువెళ్తాం. వాళ్ళు టాలీ చేసుకొని మనకి రీయింబర్స్‌మెంట్ ఇవన్నీ కూడా చూస్తారు. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ ఏవైతే మిస్ అవుతాయో, లేకపోతే నేను వరస్ట్ కేస్‌లో చెప్తున్నాను. అందరికీ ఇది అప్లికేబుల్ అవ్వదు. వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ కేస్ అన్నట్టు. ఓకేనా? మీ దగ్గర లేవా? జిరాక్స్‌లున్నాయా? జిరాక్స్‌లు పట్టుకెళ్ళండి. ఒరిజినల్స్ లేకపోతే. ఇప్పుడు కొన్నేంటంటే మనకి ఇంకా రావు. పాతవుంటే పాతవి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లై చేసుకుంటాం కాబట్టి, ఆ మీ సేవలో ఇచ్చే నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళండి. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్స్‌కి ఈలోపు మీకేమైనా అవకాశం ఇస్తే వాళ్ళు అవకాశం ఇవ్వడానికి రూల్స్‌కి అతిక్రమించి వాళ్ళు కూడా ఇవ్వలేరు కదా! బై చాన్స్, బై లక్ ఏమైనా కన్సిడర్ చేసి గనక అవకాశం ఇస్తే, ఆ టైం లోపైతే మీరు ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాతవున్నా, లేదు అంటే మీ సేవలో ఏవైతే మనం కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నామో, వాటి నంబర్స్ ఉన్నా కానీ ప్రొడ్యూస్ చేయండి. ఓకేనా? ఒరిజినల్ సర్టిఫికేట్స్ మస్ట్ అండి. ఒరిజినల్స్ లేకుండా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళలేరు. చాలామంది ఏమంటారంటే ఇంకా జిరాక్స్‌లు తీసుకువెళ్ళాలంటే ఒరిజినల్స్ తీసుకువెళ్ళాలి.
2 సెట్స్ ఆఫ్ జిరాక్స్‌లు కూడా తీసుకువెళ్ళాలి. ఓకేనా? ఆర్ఓసీ ఇగ్నోరెన్స్. ఆర్ఓసీ తీసుకోకుండా చాలామంది పిల్లలు బయటకొచ్చేస్తూ ఉంటారు. ఎందుకు అంత తొందర? ఆర్ఓసీ తీసుకోకుండా బయటికి రావద్దు. ఒక పేజ్‌లా ఉంటుంది. మనకి అది ఆర్ఓసీ ఇస్తారు. దానిపైన ఫస్ట్ కాలమ్స్‌లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడే రీయింబర్స్‌మెంట్ వస్తుందా? రాదా? అనేది కూడా మనకి చెప్తారు. ఇంకొకటేంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న టైంలో అందరి పిల్లలకి మోస్ట్‌లీ రీయింబర్స్‌మెంట్ నో అనే చూపిస్తుంది. ఓకేనా? ఒరిజినల్‌గా ఎవరు ఎలిజిబుల్ అనేది మాత్రం ఆర్ఓసీ పైన చూపిస్తారు. అక్కడ మనకి రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ యెస్ వచ్చిందా? మనకి రీయింబర్స్‌మెంట్ వస్తుంది. లేదా నో అని గాని ఉందంటే మనకి ఎలిజిబుల్ అయినా కానీ కొంతమందికి నో అని చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరే మార్చుకోవాలి. డాక్యుమెంట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేయాలో అవన్నీ ప్రొడ్యూస్ చేసి మీరే నోన్ కాస్త యెస్‌గా మార్చుకోవాలి. అసలు ఎవరికి రీయింబర్స్‌మెంట్ వస్తుందండి? వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉన్న పిల్లలకి వస్తుంది. అందరికీ వస్తుందా అంటే రాదు మళ్ళీ. జనరల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 లోపు వచ్చిందనుకోండి ర్యాంకు రీయింబర్స్‌మెంట్ ఫుల్ వస్తుంది. బీసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి. కానీ 10,000 కంటే ఎక్కువ వస్తే మీకు ఇన్‌కమ్‌తో సంబంధం ఉండదు. మళ్ళీ కాస్ట్ ఆధారంగా మీకు రాదు. అండ్ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి ఏంటంటే మీకు ర్యాంక్ ఎంతొచ్చినా పర్వాలేదు. ర్యాంక్ వాళ్ళు కన్సిడర్ చేయరు. ఇక్కడ వాళ్ళ క్యాస్ట్ ప్రయారిటీ. వాళ్ళకి ఫుల్‌గా రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. ఓకేనా? మనకి కొన్ని సందర్భాల్లో క్యాస్ట్ ప్రయారిటీ. కొన్ని అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే మెరిట్ ప్రయారిటీ. 10,000 లోపు వచ్చిందా మీకు రీయింబర్స్‌మెంట్ ఉంది. లోయర్ క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే మెరిట్‌తో సంబంధం లేదండి. మీరు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే గనక మీకు ఫుల్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి పిల్లలంతా కూడా. ఎందుకు అంటే అక్కడ నో కనిపించగానే కంగారైపోతున్నారు. రిజిస్ట్రేషన్ టైంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నోనే ఉంటుంది. ఆర్ఓసీ పైన యెస్ ఉందా లేదా అనేది మ్యాండేటరీగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఆర్ఓసీ తీసుకోకుండా మీరు బయటికి రావద్దు. ఆర్ఓసీ వెరిఫికేషన్‌లో నిర్లక్ష్యం వద్దు. ఆర్ఓసీలో ప్రతీదీ కూడా తప్పు లేకుండా ఉండాలి. ఏమైనా డాక్యుమెంట్స్ లేవా? అడగండి, రిక్వెస్ట్ చేయండి, బ్రతిమాలాడండి. తప్పేం లేదు. ఎందుకంటే ఆ స్టెప్ మిస్ అయ్యామనుకో మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదు. మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీ సేవలో పెండింగ్‌లో ఉంది. ఆ నెంబర్ చూపించండి. పాత జిరాక్స్ ఉంది. అది చూపించండి. కొత్తది తీసుకునేంత వరకు ఒక 2, 3 డేస్ టైం అయితే అడగండి. వరస్ట్ కేస్‌లో మాత్రమే. అందరికీ ఇలాగా చేస్తాను అంటే గాని కుదరదు. ఓకే? ప్రీమెచ్యూర్ ఎగ్జిస్ట్ మధ్యలోనే తిరిగి వచ్చేయడం. మనకేంటంటే కొంచెం ఓపిక తక్కువ కదా! చాలామంది పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్ హాల్‌లోంచి మధ్యలోంచి వచ్చేయడం, ఎంట్రన్స్ ఎగ్జామ్‌లోంచి మధ్యలోంచి వచ్చేయడం, ఇలాంటి చోట్ల నుంచి మధ్యలోంచి వచ్చేయడం, ఇవన్నీ చేయకండి. ఇక్కడ నుంచి మధ్యలోంచి వచ్చారా సంవత్సరం అంతా వేస్ట్ అవ్వబోతుంది. కాబట్టి మీరు ఏవైతే ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతున్న దగ్గర చాలామంది పిల్లలుంటారు. మీకు చాలా స్లాట్స్ ఉంటాయి. 11, 12 స్లాట్స్ ఉంటాయంటే ఆ టైంలో 16 స్లాట్స్ కూడా ఉంటాయి. అంతమంది పిల్లలు వెయిట్ చేస్తుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీ ముందు అబ్బాయికి గాని, అమ్మాయికి గాని కొంచెం డాక్యుమెంట్స్‌లో టైం డిలే అయినా కానీ మీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెయిట్ చేయాలి కదా మనం కూడా. ఓపికగా వెయిట్ చేయండి. మీరు మధ్యలోంచే బయటికి రావద్దు. కొంచెంమంది అంటే వెరిఫికేషన్ చేసే వాళ్ళ పైన కూడా ప్రెషర్ ఉంటుంది. అన్నీ చూసుకుంటూ చేయాలి. కొంతమంది ఏంటంటే కొంచెం హార్ష్‌గా సమాధానం చెప్తారు. కొంతమంది రూడ్‌గా ఉంటారు. అందరూ ఉండరు. బట్ మీరు కొంచెం ఓపికగా భరించాలి తప్పదు. నెక్స్ట్ ద మిస్సింగ్ ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ రాకుండానే వెళ్ళిపోవడం. ఎస్ఎంఎస్ రాకుండా వెళ్ళిపోతే క్రెడెన్షియల్స్ అన్నీ మిస్ అయిపోతాం. ఓకేనా? ఎస్ఎంఎస్ కంపల్సరీ రావాలి. ఎస్ఎంఎస్ వస్తేనే మీరు బయటికి రండి. ఇది రాకుండా వచ్చేసిన తర్వాత నాకు ఇది రాలేదు, అది రాలేదు అని మీరు ఎవరిని అడిగినా కానీ ఎవరు ఏం చేయలేరు. మొత్తం ప్రాసెస్ అంతే. ఆర్ఓసీ తీసుకుని ఎస్ఎంఎస్ వచ్చేదాకా మీరు అక్కడే కూర్చోండి ఓపికగా. ఒక రోజు కేటాయించలేమో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కేటాయించగలుగుతాం కదా! సో, మెసేజ్ వచ్చిన తర్వాత బయటికి రండి. ఇక లాస్ట్ స్టెప్ టైమ్ మేనేజ్‌మెంట్ వైలేషన్స్. మీకు ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఇప్పుడు 11 నుంచి 11:30కి మీరు, ఇంకా 11:30 నుంచి 12 వరకు వేరే విద్యార్థులు బుక్ చేసుకుంటారు. మీరు 11కి ఎళ్ళకుండా 11:30 లేదంటే 11:20 ఈ టైంకి వెళ్లి వెరిఫికేషన్ చేయండి అంటే ఎందుకు వెరిఫికేషన్ చేయాలి? మళ్ళీ వేరే విద్యార్థులు కూడా ఉంటారు కదా! సో, మీకు వెరిఫికేషన్ చేయకపోతే మీరే నష్టపోతారు. అక్కడ వెరిఫికేషన్ చేసే అధికారులకేమి నష్టం ఉండదు. కాబట్టి మీరు వెరిఫికేషన్ టైం 11 నుంచి 11:30 బుక్ చేసుకున్నారా? మీరు ముందే ఉండండి. ఒక గంట ముందుంటే ఏమవుతది? ఒక గంట ముందే ఉండండి. డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ కాపీస్ ఏ ఆర్డర్‌లో పెట్టారో జిరాక్స్ కాపీస్ కూడా అదే ఆర్డర్‌లో పెట్టుకోండి. ఓకేనా? 2 సెట్స్ జిరాక్స్‌లు తీసుకువెళ్ళండి. కుదిరితే ఒకటి ఎక్స్‌ట్రా తీసుకువెళ్ళండి. ఒరిజినల్ కాపీస్ అన్నీ ఉండాలండి. అన్నీ తీసుకువెళ్ళాలి. ఓకేనా? సో, ఈ 5 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. చేసుకుంటే అక్కడ రీయింబర్స్‌మెంట్ నో కనిపిస్తోంది. మాకు రీయింబర్స్‌మెంట్ రాకపోతే నేను ఇంజినీరింగ్ చదవలేను అనుకుంటున్నారు చాలామంది విద్యార్థులు. మీకు ఆర్ఓసీలో వచ్చేదే ఫైనల్. ఆర్ఓసీలో యెస్ వస్తుందా? నో వస్తుందా? చెక్ చేసుకోకుండా ముందే ఎలా డెసిషన్ తీసుకుంటారు మీరు?
కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేయండి. అప్పుడు రాకపోతే తర్వాత నిర్ణయం తీసుకుందురు గానీ, మీ పేరెంట్స్ పైన బర్డెన్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే ఆర్ఓసి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుందురు గానీ. ఓకేనా? రిజిస్ట్రేషన్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే? మనకి ఒరిజినల్ తీసుకురావాలి అన్నప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఒరిజినల్సే వాళ్ళు చూస్తారండి. డాక్యుమెంట్స్ అవి ప్రొడ్యూస్ చేయాలి మస్ట్ అండ్ షుడ్‌గా ఒరిజినల్స్. కేవలం జిరాక్స్‌లు ఉన్నాయి అంటే మాత్రం అన్నీ కుదరదు. ఓకేనా? ఏదైనా ఒక ఇన్‌కమ్ లాంటిదో, క్యాస్ట్ లాంటిదో, ఎందుకంటే మనం అప్లికేషన్ నంబర్స్ ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ టీసీలు ఇవన్నీ కంపల్సరీ మన దగ్గర ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్, బోనాఫైడ్స్ ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ స్పెషల్ కేటగిరీ పిల్లలైతే స్పెషల్ కేటగిరీ. యాక్చువల్‌గా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయరు. వాళ్ళకి మాసప్ ట్యాంక్‌లో చేస్తారు. బట్ ఎవరైనా కానీ ఏవైతే డాక్యుమెంట్స్ అవసరం అన్నామో మనం 14-16 డాక్యుమెంట్స్ అయితే చెప్పాం కదా! అన్నీ అందరికీ అప్లికేబుల్ అవ్వవు. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లికేబుల్ అవ్వవు. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో, అందరూ అన్నీ పట్టుకెళ్ళక్కర్లేదు. ఇప్పుడు నార్మల్ పిల్లలు కూడా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ తెమ్మంటే ఎక్కడ తీసుకొస్తారు? అలాంటివన్నీ అందరికీ అప్లికేబుల్ అవ్వవు కాబట్టి ఏమైతే డాక్యుమెంట్స్ చెప్పామో ఆ డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్‌గా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒరిజినల్ కాపీస్ ఎలా అయితే పెట్టారో జిరాక్స్ సెట్స్ కూడా అలాగే పెట్టండి. 3 జిరాక్స్ సెట్స్ అయితే తీసుకువెళ్ళండి. ఫోటోస్ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకువెళ్ళాలి. 10th, ఇంటర్ మార్క్స్ మెమోస్ ఓకేనా? 6th నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ బోనాఫైడ్ అయినా పర్వాలేదు. ఎబ్సెట్ హాల్ టికెట్, ఎబ్సెట్ ర్యాంక్ కార్డు. చాలామంది ర్యాంక్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోలేదంట. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకుండా ఎలా ఉంటారండి? ర్యాంక్ కార్డ్ కూడా మనకి అవసరం అని చెప్పాం కదా! క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఓసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. వీళ్ళకి ఇక్కడ మెరిట్ చూస్తారు. ఓకేనా? రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అవసరం అండి. ఇదేంటంటే జనవరి 1 తర్వాత 2026 జనవరి 1 తర్వాతది కావాలి. ఎవరైతే 2.5 లక్షల లోపు ఇన్‌కమ్ ఉంటుందో వార్షిక ఆదాయం ఆ పిల్లలు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అవసరం. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం. ఇదొచ్చేసి ఏప్రిల్ 1 తర్వాత తీసుకువెళ్ళాలండి. ఇక స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ ఏదైతే అది. మీ దగ్గర ఏం స్పెషల్ కేటగిరీకి సంబంధించింది ఉంటుందో అదంతా కూడా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో మాసప్ ట్యాంక్‌లో మీకు వెరిఫికేషన్ చేస్తారు. మనం ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీకున్న డేట్స్ ఏంటి, స్లాట్స్ ఏంటి, ఎవరు ఎప్పుడు ఎన్‌సీసీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఒకసారి ఆ షెడ్యూల్ చూడండి. ఓకేనా? ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ ఇంకా రాలేదనుకున్నాం కదా! సో, సర్టిఫికేట్స్ రాలేదు గనక అంటే ఇంకా రాలేదు అంటే ఆ మీసావాలో ఇచ్చే అప్లికేషన్ నెంబర్ అయితే ఒకసారి ఆఫీసర్‌కి చూపించండి. రిక్వెస్ట్ చేయండి. ఒక డైరెక్ట్ కాలేజ్‌లోకి ప్రొడ్యూస్ చేస్తాము. లేదు అంటే వెరిఫికేషన్ డేట్స్ అయ్యేలోపు మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాము అనేది మీరే రిక్వెస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మనకి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ఓసీ ఇస్తారు కదా! ఆర్ఓసీ మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోండి. ఇక్కడ మన ప్రైమ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. తర్వాత ఇక్కడ రీయింబర్స్‌మెంట్ వస్తుందా లేదా? యెస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ సర్టిఫికేట్స్ ఉంటాయండి. సో, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సర్టిఫికేట్స్ దగ్గర ఎక్స్, ఎన్, డి ఇలా ఉంటాయి. ఆ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాము. ఎక్స్ అంటే జిరాక్స్ అని అర్థం. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకి సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఏం ప్రొడ్యూస్ చేశారు, ఏం పెండింగ్ ఉంది, ఏంటి అనేది. ఖచ్చితంగా ఆర్ఓసీ తీసుకుని బయటికి రండి. ఇప్పుడు సర్టిఫికేట్స్ దగ్గర స్టేటస్ చూద్దాము. ఎక్స్ ఉందనుకోండి, జిరాక్స్ సబ్మిటెడ్ అని అర్థం. జిరాక్స్ తీసుకొచ్చారు, జిరాక్స్ ఇచ్చుకున్నామని. కోడ్ ఎన్ ఉందనుకోండి, నాట్ ఎలిజిబుల్, నాట్ అప్లికేబుల్. సో, ఎన్ కొంతమందికి వస్తాయి, భయపడద్దు. ఎందుకంటే మనకు అన్ని అప్లికేబుల్ కావు కాబట్టి ఎన్ కూడా ఉంటుంది. కోడ్ డి ఉందనుకోండి, డిడ్ నాట్ సబ్మిట్. సో, మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు టీసీ లాంటివి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని క్యాస్ట్‌తో సంబంధం లేకుండా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు గనక సబ్మిట్ చేయకపోతే డి అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, స్టేటస్ అలా కనిపిస్తుంది. కాబట్టి మోస్ట్‌లీ మనకి ఈ 2 అప్లికేబులే, కానీ ఇది మాత్రం రాకుండా చూసుకోండి. ఓకేనా? మీరు ఇంకొకటి ఏంటంటే ఇవి చెక్ చేసుకోకుండా బయటకు వచ్చారనుకో, ఇప్పుడు మీరు సబ్మిట్ చేశారు టీసీ, బట్ కోడ్ డి వచ్చిందనుకోండి, మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. అంటే అక్కడ అలా రావద్దు, డి అని రావద్దు. సబ్మిట్ చేశాము అంటే ఖచ్చితంగా ఎక్స్ అని రావాలి. ఓకేనా? మనకి అవసరం లేదనుకోండి, ఎన్ వచ్చినా పర్వాలేదు. మీరు అది చెక్ చేసుకోవాలి. నేను అన్ని ప్రొడ్యూస్ చేశాను కావాల్సినవన్నీ. కానీ అక్కడ స్టేటస్ ఎక్స్ కాకుండా ఎన్ చూపిస్తున్నారు, డి చూపిస్తున్నారంటే మళ్ళీ మిస్టేక్ మనదే అవుతుంది. కాబట్టి అది చెక్ చేసుకోండి. మీరు అక్కడ హెచ్ఎల్సీ దగ్గర ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి. ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వెళ్ళాల్సి రావచ్చు, ఫోన్ చేస్తే సరిగా రెస్పాన్స్ కూడా రాకపోవచ్చు. ఓకేనా? చాలా మంది ఇంజినీరింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు. ఓకేనా? ర్యాంక్ 10,000 లోపు వచ్చిందంటే 100% రీయింబర్స్మెంట్ ఇస్తారండి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా
వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇస్తారు. ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇస్తారు. ఓకేనా. కొన్ని మెరిట్ చూస్తారు, కొంతమంది క్యాస్ట్ వాళ్ళకి, కొంతమంది క్యాస్ట్ వాళ్ళకి క్యాస్ట్ మాత్రమే చూస్తారు. రీఎంబర్స్మెంట్ వస్తుందా రాదా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయాలో కూడా మీరే చూసుకోవాలి. ఆర్ఓసి పైన ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నో వచ్చిందా, మీకు డబ్బులు రావు. 4 సంవత్సరాలు డబ్బులు మీరే పెట్టుకోవాలి. మీరు ఎలిజిబుల్ అయి ఉంటే. మీరు ఎలిజిబిలిటీ లేదనుకోండి తప్పదు. ఎలిజిబుల్ అయితే కనుక కంపల్సరీ ఆర్ఓసిలో రీఎంబర్స్మెంట్ ఎస్ అని ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా మాత్రం బయటికి రావద్దు. ఓకే. ఆర్ఓసి తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇంకా మనం ఆర్ఓసి తీసుకున్న తర్వాత ఎస్ఎంఎస్ వస్తుందన్నాను కదా. ఎస్ఎంఎస్ రాలేదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాగిన్ లేనట్టే. మనకేంటంటే ఎస్ఎంఎస్లోనే వెబ్ ఆప్షన్స్ కావాల్సిన లాగిన్ ఐడి ఉంటుంది. ఆ క్రెడెన్షియల్స్ లేకుండా మనం ఓపెన్ చేయలేము. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మీరు హెచ్ఎల్సి దగ్గర ఉన్నప్పుడే, హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడే ఆర్ఓసిలో డీటెయిల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ మెసేజ్ వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. లాగిన్ ఐడి కంపల్సరీ ఉండాలండి. ఓకే. నెక్స్ట్ ఇక ఎస్ఎంఎస్ రాకపోతే ఏం చేయాలి అంటే, ఎవరైతే అక్కడ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు ఏ ఫార్మేట్లో అయితే ఇవ్వాలి అని అంటున్నారో ఆ ఫార్మేట్లో ట్రై చేయండి. రావట్లేదా, వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయండి. ఓకేనా. ఆర్ఓసి తీసుకుని ఎస్ఎంఎస్ వస్తేనే బయటికి రండి. లాగిన్ క్రెడెన్షియల్స్ లేకుండా మనం ఏం లాగిన్ చేయలేము. కొంతమందికి ఏంటంటే వస్తుంది వెళ్ళండి అంటారు. మీరు సైన్ తీసుకుని రండి. ఓకేనా. ఏదైనా లెటర్ పైన క్లియర్గా రాసి మీకు వస్తుంది అని వాళ్ళు భరోసా ఇస్తేనే బయటికి రండి. లేదు అంటే తర్వాత మనం ఎంత అండి, ఇప్పుడు చాలామంది ఉంటారు, లక్షల్లో ఉంటారు పిల్లలు. వాళ్ళందరిలో మనది సమస్య వాళ్ళకి చిన్నగా కనిపించవచ్చు. మన సమస్య మనకే పెద్దది ఎప్పుడైనా కానీ, ఇతరులకి చాలా చిన్నగా అనిపిస్తుంది. దానికోసం ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత దానికోసం మనల్ని ఎవరైనా తీసుకువెళ్ళమన్నా కూడా తీసుకువెళ్ళడు. చాలా నెగ్లిజిబుల్ అయిపోద్ది వాళ్ళందరికీ. కాబట్టి హెచ్ఎల్సి దగ్గర ఉన్నప్పుడే ఆర్ఓసి తీసుకుని లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చేదాకా అక్కడే ఉండండి. ఓకేనా. వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే దానికి మనకి ప్రూఫ్ కావాలి కదా, జాగ్రత్తగా ప్రూఫ్స్ అవి తీసుకుని రండి. మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెనక్కి ఇచ్చారా లేదా, ఎన్ని తీసుకువెళ్ళారు, ఎన్ని తెచ్చుకుంటున్నారు. ఏమైనా మిస్ అయిందంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. ఎందుకంటే మన డాక్యుమెంట్స్ మనకి గొప్ప కానీ వాడికి కాదు. వాడికి అదొక పేపర్ ముక్కే. కాబట్టి ఏవైతే మనం సర్టిఫికెట్స్ ఇస్తున్నామో ఆ సర్టిఫికెట్స్ అన్నీ వెనక్కి తెచ్చుకోవాలి. మీరు రాసుకోండి ఏం తీసుకెళ్తున్నాము, ఒరిజినల్స్ ఏం తీసుకెళ్తున్నామో అన్నీ రిటర్న్ రావాలి. ఇప్పుడు పిక్నిక్ ఎక్కడికైనా తీసుకెళ్తే పిల్లలకి అటెండెన్స్ వేస్తారు కదా. సో అలా మస్ట్ అండ్ షుడ్గా అన్నీ వచ్చాయా లేవో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 2-3 సంవత్సరాలు కష్టపడి చదివాము ఇంటర్మీడియట్. ఆ సర్టిఫికెట్స్ 10th క్లాస్ 10 సంవత్సరాలు చదివాము. ఒక టీసీ కానీ ఏమైనా మిస్ అయింది అనుకోండి మళ్ళీ రాదు మనకి. సో అప్లికేషన్ చేసుకుంటే అవన్నీ అంత పెద్ద ప్రాసెస్. ఈలోపు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోతే తర్వాత ఆర్ఓసి లేకుండా, ఆర్ఓసి ఇచ్చుకున్నాం కదా అని ఎన్ని తప్పులున్నా ఇచ్చేసుకుని వస్తామా. ఆర్ఓసిలో మనం ఏం ప్రొడ్యూస్ చేసామో, ఏం ప్రొడ్యూస్ చేయలేదు, ఏం ప్రొడ్యూస్ చేయక్కర్లేదు, ఆ స్టేటస్ అంతా కూడా చెక్ చేసుకుని రండి. ఓకేనా. ఇంకా ఐడి వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఐడి వచ్చే వరకు అక్కడే ఉండండి. సో మనకి హెచ్ఎల్సిలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. తర్వాత అలాట్మెంట్ ఇస్తారు. తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేస్తాం. ఇక్కడ మనకి అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కాలేజ్లో రిపోర్ట్ చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ సెట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలి. వన్స్ ఇది కంప్లీట్ అయిందా, ఓకే. ఇక్కడ ఏమైనా మర్చిపోయామా, మర్చిపోతే ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి మన దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. కాబట్టి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ పిఏఎల్ వస్తుంది, ఇక్కడ వస్తుంది కాబట్టి దాంట్లో మనం డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ వెనక్కి వచ్చినాయా లేదా చెక్ చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా. అండ్ ఇంకా కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయడం అంటే ఏంటంటే వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో అది మనకి నచ్చినా నచ్చకపోయినా ఫర్దర్ రౌండ్స్లో చేంజ్ అవుతుంది. బట్ తాత్కాలికంగా అయితే ఆ సీట్ను మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా. రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేయడానికి మనకి పిఏఎల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఉండాలి, ఆర్ఓసి ఉండాలి, ఇక్కడ తీసుకున్న ఆర్ఓసి ఉండాలి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి, టీసీ కూడా ఉండాలి. ఓకేనా. ఇవన్నీ లేకపోతే మనకి సీటు వచ్చినా దాన్ని హోల్డ్ చేసేస్తారు, విత్ హెల్డ్ అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ రౌండ్లో వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ సీట్ మన పేరు పైన బ్లాక్ అవ్వాలంటే ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి మనం. ఒక్కసారి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఎర్లీగా వెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఏ స్లాట్లో ఇచ్చామో ఆ స్లాట్కి ఒక 30 to 1 hour ముందైతే వెళ్ళండి. మనం ఏం సబ్మిట్ చేయాలి, ఒరిజినల్ సెట్ సబ్మిట్ చేయాలి, డాక్యుమెంట్స్ అన్ని కూడా 3 sets ఆఫ్ జిరాక్స్లు సబ్మిట్ చేయాలి. ఇంకా ఏం చెక్ చేసుకోవాలి, ఏం స్టేటస్ వచ్చింది, ఎక్స్ ఉందా, ఎన్ ఉందా, డి ఉందా, ఖచ్చితంగా డాక్యుమెంట్స్ దగ్గర సర్టిఫికెట్స్ ఏవైతే ఇచ్చామో వాటి పక్కన ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ కోడ్ ఏముంది, ఎస్ ఉందా, నో ఉందా చెక్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఆర్ఓసి తీసుకోండి, ఎస్ఎంఎస్ కూడా వస్తేనే బయటికి రండి. తర్వాత జాగ్రత్తగా ఇంటికి రండి. ఇప్పుడు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్కి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. వన్స్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హాయిగా రెస్ట్ తీసుకోండి. ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగే మీకు కుదిరితే ఆ రోజే స్టార్ట్ చేయండి. అంతే, కొంతమందికి స్లాట్స్ బట్టి లేట్ కూడా అవుతుంది. కాబట్టి నెక్స్ట్ హెచ్ఎల్సీ అయిపోయిన తర్వాత
వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, కాలేజెస్ పెట్టుకోవాలి. కాబట్టి ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచ్ బావుంటుంది, ఏ బ్రాంచ్ ఎక్కడ చదివితే బావుంటుంది, అండ్ మన చుట్టుపక్కల ఉన్న కాలేజెస్‌కి వెళ్తానా, దూరమైన వెళ్తానా, హాస్టల్స్ ఉన్నాయా, ఇవన్నీ జాగ్రత్తగా లెక్కలు వేసుకొని వెబ్ ఆప్షన్స్ రెడీ చేసుకోండి. ఓకేనా? అండ్ గతంలో మీకొచ్చిన ర్యాంక్ ఉంది కదా! ఆ ర్యాంక్‌కి ఏ ఏ కాలేజెస్‌లో ఏ బ్రాంచ్ వచ్చింది, ఇవి కూడా లెక్కలు వేసుకొని వెబ్ ఆప్షన్స్ రెడీ చేసుకొని మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడితే ఈజీ అవుతుందండి. నెంబర్స్ వేసుకుంటారు కాబట్టి ఆ నెంబర్ ఫలానా నెంబర్ కొంచెం ఎడిట్ చేయడం కష్టమవుతుంది. ఒక ఆప్షన్ డిలీట్ చేశారనుకో మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు, కింద నెంబర్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్‌గా ఎలాంటి డౌట్స్ వచ్చినా ఐడియన్ కెరీర్ గైడెన్స్ ఎప్పుడు విద్యార్థులకి హెల్ప్ చేయడానికి ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది కాబట్టి ఎటువంటి డౌట్స్ వచ్చినా మన హెల్ప్ లైన్ నెంబర్స్‌కి కాల్ చేయండి. అండ్ రిజిస్ట్రేషన్స్ చేసుకోలేని విద్యార్థులు గానీ, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేని విద్యార్థులు గానీ మన ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోండి. ఓకే? ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు హెచ్ఎల్సీలో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది కూడా రిజిస్ట్రేషన్స్, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరే. వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ తర్వాత అండి. ముందువి క్లియర్ అయితేనే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతాం కాబట్టి అవన్నీ జాగ్రత్తగా క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.